హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన చందాదారులకు మరింత సులువైన వేగవంతమైన సేవలను అందించేందుకు సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పిఎఫ్ డబ్బులను నేరుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా యూపీఐ ద్వారా తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే సరికొత్త ఫీచర్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణంగా పిఎఫ్ అడ్వాన్స్ లేదా పూర్తి విత్డ్రా క్లెయిమ్ చేసినప్పుడు ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కావటానికి ప్రస్తుతం కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే ఈ సరికొత్త యూపీఐ విధానం ద్వారా కేవలం యూపీఐ ఐడి మరియు సెక్యూరిటీ పిన్ను నమోదు చేయగానే ఆమోదించబడిన పిఎఫ్ క్లెయిమ్ సొమ్ము క్షణాల వ్యవధిలో నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి చేరిపోతుంది. ఈ విప్లవాత్మక సాంకేతికతకు సంబంధించిన అంతర్గత పరీక్షలను ఈపీఎఫ్ఓ విజయవంతంగా పూర్తి చేసింది. డిజిటల్ సేవలను మరింత చేరువ చేసే క్రమంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా కూడా పిఎఫ్ సేవలను అందించేందుకు సంస్థ ముమ్మరం ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ అఫీషియల్ వాట్సాప్ చాట్బాట్ నెంబర్ను కూడా తీసుకురానున్నారు. ఈ సేవ అందుబాటులోకి వస్తే చందాదారులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా తమ మొబైల్ నుంచే సింపుల్ మెసేజ్తో పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే చివరి 5 లావాదేవీల వివరాలతో కూడిన మినీ స్టేట్మెంట్ను పొందవచ్చు. వీటన్నింటితో పాటు తాము దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ క్లెయిమ్ ఏ దశలో ఉందో తెలిపే క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్ కూడా వాట్సాప్ ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లోకి లాగిన్ అవ్వటానికి సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బంది పడుతున్న సామాన్య కార్మికులకు, ఉద్యోగులకు ఈ వాట్సాప్ యూపీఐ అప్డేట్స్ ఒక గొప్ప వరంగా మారనున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా, సైబర్ కేఫ్ల చుట్టూ తిరిగే పని లేకుండా పిఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చటమే లక్ష్యంగా కేంద్ర విద్య మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఈపీఎఫ్ఓ ఈ ముందడుగు వేసింది. త్వరలోనే ఈ సేవల ప్రారంభ తేదీని, అధికారికంగా వాట్సాప్ నంబర్ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుంది.